లూకా 8 అధ్యాయం 43-48 వరకు 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఎలా స్వస్థత పొందుకుంది అనేది తెలుస్తుంది మనకు అక్కడ. మరి ఆమె 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. తనకున్న ఆస్తి అంతా కూడా వ్యయపరుచుకుంది. దాని వల్ల ఆమెకి ఎటువంటి స్వస్థత, వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆమెకి ఏమీ స్వస్థత రాలేదు. అలాంటి ఆమె ఆ రోజు అక్కడ యేసయ్య వస్తున్నాడు అని వినిందనమాట. యేసయ్య ఆ ఊరికి వస్తున్నాడని. అప్పుడు ఆమె మనసులో ఒకటే నిశ్చయించుకుంది, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా చాలు, నేను స్వస్థత పొందుకుంటానని నిశ్చయించుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళాలని వెళ్ళింది. మరి అలాగ రక్తస్రావం కలిగిన స్త్రీని అంటే ఎవరు అక్కడ ముట్టరనమాట, ముట్టకుండా పక్కన పెడతారు. అలాంటి స్త్రీ మరి తను రక్తమంతా బాడీలో వెళ్ళిపోతున్నప్పుడు ఆమె నిశ్చయంగా బలహీనపడింది. అలా బలహీనతతో కూడా తనకు తాను శక్తి కూడగట్టుకొని యేసయ్య దగ్గరికి వెళ్తూ ఉంది. మరి యేసయ్య చుట్టూ చాలా జనం ఉన్నారు, ఆమె వెళ్ళలేని స్థితి. అలాంటి స్థితిలో కూడా ఆమె నిశ్చయించుకుంది, ఎలాగైనా ఆయన వస్త్రపు చెంగైనా నేను ముట్టుకోవాలి అని చెప్పేసి వెళ్ళింది. దగ్గరికి వెళ్ళింది, యేసయ్య యొక్క వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు యేసయ్య ఒకటి అనుకున్నాడు, నాలోంచి ప్రభావం ఇక్కడ వెళ్ళిపోయింది, ఇక్కడ ఎవరో నన్ను టచ్ చేశారని. అక్కడే ఉన్న పేతురు అంటున్నాడు, ప్రభా ఇంతమంది జనము నీ మీద పడుతున్నారు, నువ్వు తగులుతున్నావు, ఎలాగ నువ్వు అలా చెప్పగలవు, నీలోంచి ప్రభావం వెళ్ళింది, ఎవరు నన్ను ముట్టారన్నప్పుడు అది యేసయ్య తిరిగి చూస్తున్నాడు, ఎవరు నన్ను ముట్టారన్నప్పుడు ఆమె భయపడుతూ ముందరకు వచ్చింది. యేసయ్య, నేను 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నా, నీ యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటానని నిశ్చయించుకొని నేను వచ్చాను. నీ చెంగు ముట్టుకున్నప్పుడు నేను స్వస్థపడ్డాను యేసయ్య అని చెప్తున్నప్పుడు యేసయ్య అంటున్నాడంటే, నీవు నా చెంగును ముట్టుకున్నందుకు కాదమ్మా, నువ్వు విశ్వసించినవు తల్లి, నువ్వు నమ్మినట్లుగా నీకు జరిగింది, నువ్వు నన్ను ముట్టడం వల్ల నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేసిందని చెప్పి పంపిస్తున్నాడు. అవును, ఇన్ని సంవత్సరాల వేదన నుంచి దేవుడు ఆమెను విడిపించేశాడు. ఆమె ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఆమె హీల్ అయి సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. మరి యేసయ్య నమ్మినప్పుడు నిశ్చయంగా నీ విశ్వాసాన్ని ఆయన ఘనపరుస్తాడు. ఆయన ఎప్పుడు కూడా యేసయ్య తన బిడ్డల్ని ఎప్పుడు హీల్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచి ఆయన దగ్గరికి వస్తే నిశ్చయంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మీరు ఈ యొక్క మెసేజ్ని చూసి ఇంకా ఎవరైనా షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎంతోమందికి ఈ ఛానల్లో నా యొక్క సాక్ష్యాలు నేను పెట్టాను. మీకు ఆ సాక్ష్యాలు మిమ్మల్ని బలపరుస్తాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.